ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుత్థానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుడు మన మధ్యలో సంచరిస్తూ మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని సంఘములతో చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖన భాగములో చివరి కాల సంఘములో ఉన్నటువంటి సంఘములతో దేవుని యొక్క ఆత్మ చెప్పుచున్న మాట ఏమిటంటే, నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా ఈ చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో, ఈ అపాయకరమైన దుర్దినాలలో నమ్మకమైన జీవితం ప్రభు కొరకు మనము చేయుదుముగాక. ఆమేన్. అన్ని విషయాలలో ప్రభుకి నమ్మకస్తులుగా ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో నమ్మకముగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని చదివే విషయంలో నమ్మకంగా నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. పరిచర్య చేసే విషయంలో ప్రతిదినము నమ్మకముగా నీవు పరిచర్య చేయాలి. దేవుని స్తుతించే విషయంలో ప్రతిదినము నమ్మకంగా నీవు దేవుని స్తుతించాలి. ఎంతవరకు నువ్వు దేవుని నమ్మకంగా వెంబడిస్తూ, నమ్మకముగా జీవిస్తూ, నమ్మకముగా నువ్వు స్తుతిస్తూ ఉంటావో, ప్రభువు సెలవిస్తున్న మాట తెలిసిన నమ్మకమైన వానికి జీవ కిరీటమునిస్తాడట. ఏ కిరీటము? జీవ కిరీటం. అది శాశ్వతమైన కిరీటం. అది ఎన్నటికి కూడా క్షయము కాని అక్షయ కిరీటం. కనుక జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే, జీవ కిరీటం ఎవరికి ఇస్తారు? కిరీటం అసలు ఎవరికి ధరింపజేస్తారు? కిరీటం ఎవరికి? రాజులకి, రాణులకు మాత్రమే కిరీటం ఉంటుంది కదా. కనుక రాజులకు కిరీటం ఇవ్వబడుతుంది. కిరీటము దేనికి గుర్తు? జయ జీవితమునకు గుర్తు, రాజరికానికి గుర్తు, అధికారమునకు గుర్తు. కనుక నీ జీవితంలో ఒక జయ జీవితము చేసినట్లయితే, దేని విషయంలో? నమ్మకమైన జీవితం. చూడండి, ఈ కడవరి దినాలలో భార్య భర్తకి నమ్మకంగా లేని దినాలు ఇవి. అర్థమవుతుందా? భర్త కట్టుకున్న భార్యకి నమ్మకంగా ఉండని దినాలు ఇవి. తల్లిదండ్రులు పిల్లల ఎడల, పిల్లలు తల్లిదండ్రుల ఎడల నమ్మకాన్ని కోల్పోతున్న దినాలు ఇవి. నమ్మకం కోల్పోతున్నారు. ఎవరిని నమ్మేదానికి లేదు. చివరి దినాలు అపనమ్మకమైన దినములు ఇవి. ఎవరిని నమ్మి ఏ పని చేయలేకపోతున్నాం, ఎవరిని నమ్మి ఏది కూడా తలపెట్టలేకపోతున్నాం. కారణం ఏంటంటే నమ్మదగిన దినములు కావు. మనుషులు ఎవ్వరూ కూడా నమ్మదగిన వారు కాదు. నమ్మకము లేని ఈ కడవరి దినాలలో ప్రభువు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నమ్మకముగా ఉండవు. ఏ విషయాలు నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు చూడండి. శ్రమ కలిగినప్పుడు నమ్మకంగా ఉండు. శ్రమలో దేవునికి నమ్మకంగా ఉండు. ఇబ్బంది కలిగినప్పుడు దేవునికి నమ్మకంగా ఉండు. సంతోషకరమైన దినములు, అపాయకరమైన దినములు, దుర్దినములు ఏ సమయముందైనా, ఏ స్థలమందైనా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో నీ ఉన్నా
నువ్వు దేవునికి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. కొంతమంది చూస్తే ఒకలాగా ఉంటారు, చూడకపోతే మరొకలాగా ఉంటారు. వారు నమ్మకస్తులా అపనమ్మకస్తులా? అపనమ్మకస్తులు. మనుషులు చూస్తున్నప్పుడు నమ్మకస్తులాగా, మనుషులు చూడనప్పుడు అపనమ్మకస్తులాగా నువ్వు ఉండకూడదు. నువ్వు చూచుచున్న దేవుని ఎదుట, మనుషుల ఎదుట నువ్వు ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండాలి. ఆత్మలోను, బాహ్యమందును, అంతరంగమందును నీవు నమ్మకమైన జీవితం ప్రభు కొరకు చేయాలి. ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా నువ్వు నమ్మకమైన జీవితాన్ని ప్రభు కొరకు చేయాలి. ఏ ఏ విషయాలు మనం నమ్మకంగా ఉండాలి? చూడండి, దేవుని వాక్యంలో మన ఆత్మీయ తండ్రి అనేటువంటి అబ్రహాము నమ్మకమైనటువంటి మనుష్యుడట. అతడు చాలా నమ్మకమైన వాడు, నమ్మకమైనటువంటి మనస్సాక్షి కలిగిన వాడు. దేవుడిని అతడు నమ్మిన తర్వాత దేవుడు అతను ఎంత నమ్మాడో అతడు కూడా దేవుడిని అంతే నమ్మాడు. దేవుడు అతనిపై ఎంత నమ్మకం పెట్టుకున్నాడో అంతే నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవుని కొరకు ఇష్టడిగా బ్రతికాడు అబ్రహాము. కనుక దేవుని విషయంలో అబ్రహాము చాలా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మనము కూడా దేవుని విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నాము. చూడండి, నమ్మకమైన వారికి దేవుడు ఏమిస్తాడట? కిరీటములు ఇస్తాడట. ఆ లేఖన భాగంలో రాయబడింది అదే, నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటములు ఇచ్చేదను. నేను ప్రభు చెప్తున్నా, నేనే నీకు జీవ కిరీటం ఇస్తాను అని. కనుక నమ్మకమైన జీవితం అని చేయాలి. ఏ ఏ విషయాల్లో? మొట్టమొదటిగా నువ్వు నీ జీవితంలో పరిశుద్ధతలో నువ్వేం చేయాలి? నమ్మకంగా ఉండాలి. అపవిత్రతను ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండకూడదు. దుర్మార్గతనైనను, దుష్టత్వమునైనను, కాముకత్వమునైనను వాటిని నువ్వు ప్రేమించక, వాటిని శరీరము జరిగించక, అబద్ధమునైనను ప్రేమించక, వాటిని జరిగించక పరిశుద్ధతలో నీవు నిలిచి ఉండాలి. పరిశుద్ధులకు దేవుడు కిరీటమునిస్తాడట. చూడండి, దేవుని వాక్యంలో నుంచి మనం దేవుని వాక్యం చూస్తున్నాము. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోసేపు పరిశుద్ధుడు, పరిశుద్ధతను ప్రేమించినవాడు. అందుకనే ఆదికాండం 41వ అధ్యాయము 41వ వచనం చదువుకున్నాము. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని చెప్పి యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసును వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు అతనికి వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేయినట్లుగా చేశాను. చాలు, దేవునికి స్తోత్రం. యోసేపు నమ్మకమైన వాడు. ఏ విషయంలో నమ్మకమైన వాడు? పరిశుద్ధతలో నమ్మకమైన వాడు. ఈరోజు చాలామంది పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పరిశుద్ధత అంటే ఏంటో చాలామందికి తెలియదు. లైఫ్ ఎంజాయ్ చేయడమే, శరీరంను అపవిత్రపరచుకోవడమే అదే సంతోషం అనుకుంటున్నారు, అదే నిజమైన ఆనందం అనుకుంటున్నారు. చాలామంది జీవితాలు, శరీరములు, వారి యొక్క మనస్సు, వారి యొక్క కన్నులు, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి హృదయం అంతా అపవిత్రపరచుకుంటున్నారు. అపవిత్రతలోనే, పాపములోనే మునిగి తేలుతూ ఉన్నారు. వ్యర్థమైనటువంటి పాపపు తలంపులు, ఆలోచనలు, వ్యర్థమైన వాటిని సెల్ ఫోన్లో పదే చూడటం, తుచ్చమైన కామాభిలాషకు అమ్ముడుపోవడం, ఇటువంటి వాటి వలన నువ్వు పరిశుద్ధతను కోల్పోతున్నావు కనుక అధికారాన్ని కూడా కోల్పోతున్నావు. పరిశుద్ధతను కోల్పోతున్నావు కనుక శాపగ్రస్తులు అవుతున్నావు.
పరిశుద్ధతను ప్రేమించడం లేదు కనుక నీ జీవితంలో దేవుని యొక్క దీవెనలు కూడా దూరం అయిపోతూ ఉన్నాయి. చాలా సంతోషం అనుకుంటూ, చాలా ఆనందం అనుకుంటూ, అపవిత్రతలో నడుచుకుంటూ, అపవిత్రతలో జీవిస్తూ, అపవిత్రతలో ప్రేమిస్తూ, వాటినే చురుకుంటూ జీవిస్తూ ఉన్నారు. యోసేపు అటువంటి వాడు కాదు. యోసేపు ఈ తరమునకు ఒక గుర్తుగా ఉన్నాడు. యోసేపు వలె పరిశుద్ధులను ఎవరైతే ప్రేమిస్తున్నారో, యోసేపు వలె పరిశుద్ధులను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారందరి జీవితాల దేవుడు ఒక మహిమాయుక్తమైనటువంటి, ఒక మహిమకరమైన, ఉన్నతమైన, సంతోషమైనటువంటి కార్యాలు ప్రభు వారి జీవితంలో చేయబోతున్నాడు. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే యోసేపు అందరి మంచివాడు కాదు. పాపము తన యుద్ధకు వచ్చినా, పాపము తనను ప్రేరేపించినా, పాపమే తన జోలికి వచ్చినా, పాపమే తన దగ్గరకు ప్రతిరోజు మాట్లాడుతూ వచ్చినప్పటికీ కూడా పాపము చేయకుండా, పాపమును విడిచిపెట్టి, పాపము చేయకుండా పాపమును దూరముగా పారిపోయినవాడు, పాపమునకు దూరముగా పారిపోయాడు. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ అంటున్నాడు, నా కుమారుడు తిమోతి, నీవు యవనేచ్ఛల నుండి దూరముగా పారిపో. ఏ ఇచ్చలంట? యవ్వనిచ్చలు. యవనస్తులకి కోరికలు ఉంటాయి, చూడాలని, బయటకు తిరగాలని, బయట సంచరించాలని, బయట తినాలని, బయట స్నేహితులతో కాలం గడపాలని, బయట వ్యర్థమైన వాటితో సాంగత్యము చేయాలని ఆలోచనలు, కోరికలు ఉంటాయి. అయితే దేవుని వాక్యం ఉంటుంది, నా కుమారుడా తిమోతి, యవనేచ్ఛలను నీవు పారిపోము, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీవు కలుసుకొనుము. మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేసే వారితో ఉండాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుందట. దుష్టులతో నీకు సాంగత్యం ఉండకూడదు. అపవిత్రమైనటువంటి పాటలు, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైనటువంటి పనులు చేసేవారితో నీకు సహవాసం ఉండకూడదు. నీ స్నేహితులు నీతో అంటారు, ఇదిగో దోచుకుందాము రండి, పాపపు సొమ్మును దోచుకుందాము రండి అని నీతో చెప్పినప్పుడు, అదిగో ఆ పాపము చేతమురా అని చెప్పినప్పుడు నువ్వు వారి స్నేహాన్ని విడిచిపెట్టి పారిపోగలిగితే నువ్వు పరిశుద్ధతను కాపాడుకున్నట్లే. మరి యవనస్తులు పాపము నుండి పారిపోవాలి. మరి వృద్ధులైన వారు పాపపు మాటలు మాట్లాడకుండా వారి పెదవులను కాల్చుకునవాలి. పాపపు మాటలు మాట్లాడకుండా, అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా, ద్వంద్వ అర్థాలు వచ్చే పదాలు పలకకుండా మన పెదవులను మనం ఏం చేయాలి? కాచుకోవాలి. నాలుగు ఇష్టానుసారంగా వదిలేస్తే దాని శిక్షా ఫలము కూడా నీవే అనుభవిస్తావు. దేవుని వాక్యం రాయబడింది, ఒకడు తన నోటి ఫలమును అనుభవించును అని. చూడండి, సామెతల గ్రంథంలో రాయబడిన మాట. ఒకడు తన నోటి ఫలమును అనుభవిస్తాడట. కనుక మనము మన మాటల చేత విస్తారమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ, ఒకటి నోటి ఫలము చేత వాని కడుపు నిండును. వినవచ్చు 18:20 18వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 18:20. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, అతని పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. చాలా ఎంత స్పష్టంగా రాయబడి చూడండి ఇక్కడ లేఖన భాగంలో. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము. పెదవులు నీకు ఏమిస్తున్నాయి? ఆదాయాన్ని ఇస్తున్నాయి. నీ పెదవులే నీకు ఆదాయం, నీ పెదవులే నీకు సంపద, నీ పెదవులే నీకు శాపాన్ని తెచ్చిపెడతాయి, నీ పెదవులే నీకు ఆశీర్వాదాలు తెచ్చిపెడతాయి. నీ నోరే నీకు మరణము, నీ నోరే నీకు జీవము. చూడండి, కొంతమంది ఎప్పుడు చూసినా ఎల్లప్పుడూ తిట్టుకుంటూనే ఉంటారు, అసహ్యమైన బూతులు మాట్లాడుకుంటూనే ఉంటారు.
ఎవరికి సంబంధం లేకుండా అరే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. కన్న బిడ్డలైనా కన్న తల్లిదండ్రులైనా వారు నోటికి వచ్చినట్లుగా తిట్టుకుంటూ ఉంటారు. దాని వలన నోటి ఫలమును వారు అనుభవిస్తున్నారు. నోటి ఫలము, నువ్వు నాశనం అయిపో అని ఒకరిని అన్నారనుకోండి, వారు కూడా ఏమంటారు, నువ్వు కూడా నాశనం అయిపో అంటారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఏమవుతున్నారు, నాశనం అయిపోతున్నారు. అంటే నోటి ఫలమును వారు ఏమవుతున్నారు, అనుభవిస్తూ ఉన్నారు. వారి పెదవులు వారికి ఏమిస్తుంది, ఆదాయం ఇస్తుంది. కనుక నీ పెదవులను నువ్వు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. నీ మనస్సును నువ్వు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. నీ దేహమును నువ్వు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. నీ దేహము చేత నువ్వు అపవిత్రతను కానీ పాపమును కానీ జరిగించకూడదు. ఒకవేళ నువ్వు నీ శరీరముతో, నీ యొక్క తలంపులతో, నీ దేహముతో, దేవుడు నీకు ఇచ్చిన నీ శరీరముతో నువ్వు పాపము జరిగించినట్లయితే దాని శిక్షా ఫలము కూడా నీవు నీ శరీరములో, ఈ లోకములో అనుభవింపక తప్పదు. అందుకే అంటారు కదా, ఎవరు తీసుకున్న గోతులు వారు పడతారు. ఎవరు ఎంత చేసుకుంటే అంత అనుభవించాల్సిందే తప్పదు. మరి అది దేవుని నీతి న్యాయ విధి. కనుక నీవు పరిశుద్ధ జీవితాన్ని చేసినట్లయితే, పాపమును ద్వేషించినట్లయితే, పరిశుద్ధత వైపును పరుగులెత్తినట్లయితే, అదిగో నీ కొరకు దేవుడు సింహాసనాన్ని ఉంచాడు, యోసేపుకు ఉంచినట్లుగా. ఇదిగో పాపమును విడిచి పరిగెత్తిన యోసేపునకు దేవుడు అధికారం అనే ఉంగరాన్ని ధరింపచేశాడు. అతనికి రాజరికాన్ని అప్పగించాడు. అతని ఉన్నత స్థలములపై నిలిపాడు. అతని ముందు జనులు కేకలు వేస్తున్నారు, అతనికి జయము, యోసేపునకు జయము, యోసేపునకు జయము అని అతనిని స్తుతిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే అతడు పరిశుద్ధతను ప్రేమించినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధతలో నమ్మకముగా ఉన్నాడు కనుక అతనికి పరిశుద్ధుడు కనుక నమ్మకమైన కిరీటం అతనికి దొరికింది. అతనికి అధికారం అనే కిరీటము దొరికింది. రాజరికము అనే కిరీటము దొరికింది. ఏలుబడి అనే కిరీటము దొరికింది. కనుక సాతాను నిన్ను ఏలుబడి చేస్తున్నాడా, అపవిత్రాత్మలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయా, లేదా దేవుని సన్నిధి నిన్ను ఏలుబడి చేస్తుందో నువ్వు గుర్తించాలి. ఈ మధ్యాహ్న సమయంలో నీ హృదయాన్ని ఏలుబడి చేస్తున్నది ఏంటి? ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలిగితే, తలంపులనైనా మనస్సులోనైనా, ఈవెన్ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లోనైనా, చాలామంది సెల్ ఫోన్లో అపవిత్రమైన వాటిని చూస్తూ తిరిగేస్తూ ఉంటారు. ఎవరు లేని సమయంలో అపవిత్రమైనవి, చూడకూడని దృశ్యాలు, పాప సంబంధమైన దృశ్యాలు, చెడు దృశ్యాలు, వాటిని చూస్తూ తిరిగేస్తూ ఉంటారు. దానివల్ల నీ కుటుంబం మీదకి శాపం వస్తుంది, నీ దేహం మీదకి శిక్ష వస్తుంది. దానివల్ల నీ హృదయంలో విపరీతమైన కోరికలు కలుగుతాయి, పాపపు వాంఛలు నిన్ను ఏలతాయి. ఆ వాంఛల చేత నువ్వు ఈడవబడతావు. పశువు వదకు ఈడవబడినట్లుగా నీ దేహము పాపపు దిశగా ఈడ్చుకొని పోబడుతుంది. నీ శరీరములో శక్తి తగ్గిపోతుంది. అర్థమవుతున్నాయి నా మాటలు? నీ శరీరంలో పాపం వలన, పాప సంబంధమైన వాటిని చూచుట వలన నీ శరీరంలో శక్తి తగ్గిపోతుంది, బలము తగ్గిపోతుంది, నీరసంగా ఉంటావు, ఓపిక తగ్గిపోతుంది. కనుక నువ్వు ప్రతి అపవిత్రతను, ప్రతి పాపమును, ప్రతి దోషమును, ప్రతి దేవునికి విరోధమైన దానిని నువ్వేం చేయాలి తెలిసిన? దానిని అవాయిడ్ చేయాలి, దానిని నువ్వు విడిచిపెట్టాలి, త్రోసివేయాలి. ప్రభు కొరకు నీ హృదయం, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ కన్నులు, నీ యొక్క చేతులు, నీ కాళ్ళు, నీ సర్వ శరీరం పరిశుద్ధముగా నువ్వు కాపాడుకోవాలి. పరిశుద్ధముగా కాపాడుకునే వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతలో నమ్మకమైన వానికి దేవుడు అధికారం అనే కిరీటమునిచ్చాడు. తర్వాత ఏలుబడి అనే కిరీటమును దేవుడు అతనికి ధరింపచేశాడు. ఇంకా పౌలు గారు అంటాడు, మనం కాపాడుకోవలసిన రెండవది కూడా ఉంది. ఒకటి ఏమి చెప్పాను? పరిశుద్ధత. అందరూ చెప్పండి, పరిశుద్ధత. రెండవదిగా నువ్వు కాపాడుకోవాల్సింది ఏం తెలిసిన? విశ్వాసం. ఏం కాపాడుకోవాలి? విశ్వాసం కాపాడుకోవాలి. చాలామందికి దేవుడు అంటే నమ్మకం ఉంటుంది. ఎంతవరకు?
కొద్ది వరకే ఉంటుంది, కొన్ని రోజులే ఉంటుంది. దేవుడు అంటే నమ్మకం, విశ్వాసం కొద్ది రోజులే, తర్వాత అది గాలికి ఎగిరిపోతుంది. ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఎగిరిపోతుంది. అలా ఉండకూడదు నీ విశ్వాసం, అలా ఉండకూడదు నీ నమ్మకం. నువ్వు నమ్మావు, ఆ విశ్వాసాన్ని తుదముట్టించాలి. చివరి శ్వాస వరకు నువ్వు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన చాలు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను విశ్వాసము కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను. ఇక మీదట నా కొరకు ఏ కిరీటం ఉందట? ఏ కిరీటం? నీతి కిరీటం ఉంది నా కొరకు. మొదటి కిరీటం పేరేంటి? పరిశుద్ధ కిరీటం. ఆ కిరీటము ధరించిన వారు పరిశుద్ధులు. పరిశుద్ధతను కాపాడుకున్న వారికి పరిశుద్ధ కిరీటం. రెండవదిగా, విశ్వాసమును కాపాడుకున్న వారికి నీతి కిరీటం. పౌలు గారు అంటున్నాడు, నా విశ్వాసం కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను. ఈ లోకంలో చాలా పోరాటాలు ఉన్నాయి. ఏం చెప్తున్నాను మీకు? పోరాటం. పరోటా గురించి చెప్పడం లేదు. పరోటా అనుకుంటున్నారా? పరోటా కాదు, పోరాటం. పోరాటం, మంచి పోరాటం. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు తుదముట్టించాను. నువ్వు ఏం పోరాడుతున్నావు? ఏ విషయంలో పోరాడుతున్నావు? ఎక్కడ పోరాడుతున్నావు? ఎవరితో నీ పోరాటం? దేనితో నీ పోరాటం? దేని గురించి అసలు నీ పోరాటం? అసలు నీ జీవితంలో పోరాటం ఉందా? కొందరికి పోరాటమే లేదు, తెలియదు, ఆరాటమే తెలుసు. ప్రతిదానికి తిండి కొరకు ఆరాటం, డబ్బు కొరకు ఆరాటం, శరీర సుఖభోగాల కొరకు ఆరాటం. పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తాలి, పరిగెత్తి దేని కొరకు? పాపం చేయడానికి. త్వరగా 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 రెడీ అయిపోయి దేని కొరకు? పాపం కోసం. అదా పోరాటం. మంచి పోరాటం. ఈ లోకంలో చెడ్డ పోరాటాలు చాలా ఉన్నాయి, వాటిలో మంచిది ఒక్కటే ఉంది. ఆ మంచి పోరాటం నేను పోరాడాను, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసం కాపాడుకున్నాను అంటున్నాడు పౌలు గారు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నా వలే మీరందరూ కూడా మంచి పోరాటం పోరాడండి. మంచిగా బ్రతుకు, మంచి బ్రతుకు, మంచి పోరాటం, మంచి ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, యథార్థత, నమ్మకత్వం. పరిశుద్ధతలో నువ్వు పోరాడి, పరిశుద్ధతను ప్రేమించి, దేవునిపై ఉన్న విశ్వాసాన్ని తుదముట్టు వరకు నువ్వు కాపాడుకోగలిగితే నీకోసం దేవుడు నీతి కిరీటం ఉంచాడట. ఏ కిరీటం అది? నీతి కిరీటం. నువ్వు నీతిగా బ్రతకడానికి ఒక పోరాటం చేయాలి, తప్పదు. మరి అర్థమవుతుందా? యథార్థంగా బ్రతకడం కోసం ఒక పోరాటం చేయాలి, తప్పదు. నమ్మకంగా జీవించడానికి ఒక పోరాటం చేయాలి. ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే వాడికి ఇక ఏ పోరాటం ఉంటుందండి? వాడికి నచ్చిన దారిలో వెళ్ళే వాడికి ఏ పోరాటం ఉంటుంది? నచ్చింది, మెచ్చింది, కోరుకున్నది ఆస్వాదించేవాడికి ఇక ఏ పోరాటం ఉంటుంది? ఏ పోరాటం ఉండదు. వాడు దానిని మురికిలో తేలుతున్నాడు అంతే, బురదలో పొరలాడుతున్నాడు అంతే. అది వాడికి తెలియదు. ఆ శిక్షా ఫలం ఒకరోజు అనుభవిస్తాడు దేహం అందు. కానీ దేవుని వాక్యం అంటుంది, మీరు పోరాడండి, పోరాడండి, మంచి పోరాటం పోరాడండి. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను,
ఆగిపోను నేను, సాగిపోచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. అపజయమే ఎరుగని జయశీలుడాయన, అపజయమే ఎరుగని జయశీలుడాయన. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం చేయాలట, ఒక మంచి పోరాటం. ఎవరి కోసం చేయాలి? యేసు ప్రభు కొరకు చేయాలి, నీతి కొరకు చేయాలి, పరిశుద్ధత కొరకు చేయాలి, యథార్థత కొరకు చేయాలి, నమ్మకమైన జీవితం కొరకు చేయాలి. ఇవన్నీ కూడా మనము ఒక పరిశుద్ధతలో నమ్మకముగా, నీ పోరాటమే నీకు జయాన్ని ఇస్తుంది, నీ పోరాటమే నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీ పోరాటమే నీకు ఉన్నత స్థలములపై నిలుపుతుంది. కనుక పౌలు గారు అంటున్నాడు, నా విశ్వాసం కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంది అంటున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చాలు. చూడండి, కొంతమందిట వారి విశ్వాసాన్ని కాళ్ళదనుకున్నారు, వారి విశ్వాసాన్ని పాడు చేసుకున్నారు, వారి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు. విశ్వాసం ఏమైపోయిందంటే కొందరి జీవితంలో బద్దలైపోయింది, తునాతునకలైపోయింది, ముక్కలైపోయింది. కనుక విశ్వాస విషయంలో వారు బద్దలైపోయి మనస్సాక్షి విషయంలో కల్మషం గల వారు ఎటుబడితే అటు వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. ఎవరయ్యా లేదంటే మనస్సాక్షి చంపుకున్నవారు, మనస్సాక్షి విషయంలో ఓడ బట్టలైన వారి వలె కనబడుతున్నవారు. నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం లేదా? నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిక చేయడం లేదా? నీ మనస్సాక్షిని తప్పు అని చెప్పడం లేదా? అయినా నువ్వు చేస్తూనే ఉన్నావు కదా, అయినా నీకు ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నావు కదా. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు, బంధువులు చెప్తారు, అయిన వాళ్ళు చెప్తారు, స్నేహితులు చెప్తారు, తోడబుట్టిన వాళ్ళు కూడా నిన్ను ప్రేమించి, అమ్మ అలా నడవకు, అలా మాట్లాడుకు, అలా జీవించుకు, అలాగ ఉండకూడదమ్మా, నీ జీవితం మార్చుకో అని చెప్తూ ఉంటే కొంతమందికి నచ్చదు. వారి మనస్సాక్షి వారిని గర్తిస్తున్న త్రోసుపుచ్చి మనస్సాక్షిని చంపుకొని మరి ప్రవర్తిస్తారు, జీవిస్తారు, నడుస్తారు. మనస్సాక్షిని చంపుకొని అపవిత్రమైన పనులు, కాముకత్వ పనులు చేస్తూ ఉంటారు. వారి విశ్వాస విషయంలో ఎప్పుడో వాడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారట. కనుక నీవు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నావా? అదే హెబ్రీ పత్రికలు చూడండి, 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. చాలు. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి, విశ్వాసపు క్రియలు ఉండాలి, విశ్వాసపు మాటలు ఉండాలి, విశ్వాసపు చేష్టలు ఉండాలి. మనలో విశ్వాసంతో అడుగులు వేయాలి. విశ్వాసం యొక్క విశ్వాసంతో జీవించాలి. కానీ విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి వలె ఉంటే నీవు దుష్టుని చేతికి అప్పగించబడతావు.
అపవిత్రాత్మ చేతికి అప్పగించబడతావు, సాతాను చేతికి నువ్వు అప్పగించబడతావు. విశ్వాసం కోల్పోయిన దినమే నీ మీదకు సాతాను దాడి చేస్తాడు. సాతాను నిన్ను ఏలుబడి చేస్తాడు. సాతాను నిన్ను నడిపిస్తుంది. అప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తావు. దేవునికి నీ మనసులో చోటు లేదు కనుక చేయరాని ప్రతి నీచ కార్యం చేయడానికి అపవిత్రాత్మ నిన్ను ప్రేరేపిస్తుంది, నడిపిస్తుంది. నిన్ను తీసుకొని ఈడ్చుకుని వెళ్ళి ఆరునగ్నులో పడేస్తుంది. కనుక నీ జీవితంలో నీవు విశ్వాసమును కాపాడుకుంటే నీతి కిరీటం. విశ్వాస విషయంలో నమ్మకమైన జీవితం చేయాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని వాక్యం రాయబడింది కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాక, అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 108 సంవత్సరాలు చదువున వాక్య భాగాన్ని. దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీ పత్రికలు అనుకుంటాను, ఒకసారి చూడండి ఆ వాక్య భాగాన్ని. హెబ్రీ పత్రిక 10 విశ్వాసమందు బలహీనుడు కాక అబ్రహాము దేవుని వాగ్దానమును నమ్మి ఆ ప్రకారం విశ్వసించిన వాడై దేవుని శక్తిని అనుభవించాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక అబ్రహాము దేవుని సన్నిధిలో నమ్మకమైన జీవితాన్ని చేశాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. విశ్వాసమందు నిలిచి ఉన్నాడు అబ్రహాము. అందువలన అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను జరిగించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము కూడా విశ్వాసాన్ని చివరి శ్వాస వరకు కాపాడుకోవాలి. విశ్వాసముందు నిలిచిన వారమై మనం ఫలించేవారుగా ఉండాలి. విశ్వాసమును తుదముట్టు వరకు మనము కాపాడుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే అంత మాత్రమే కాకుండా మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఇంకా దేవుడు నమ్మకమైన వానికి కిరీటమును ధరింపచేస్తూ వస్తున్నాడు. మొదటిగా మనం చూస్తున్నట్లయితే యోసేపు పరిశుద్ధతలో నమ్మకస్తుడు కనుక అతనికి అధికారం అనే కిరీటమును దేవుడు ఇచ్చాడు. రెండవదిగా పౌలు గారు మనం చూసినప్పుడు విశ్వాస విషయంలో నమ్మకమైన వాడు కనుక దేవుడు అతనికి నీతి కిరీటమును ధరింపచేశాడు. కనుక మనము విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటం పోరాడుతూ దేవునికి ఇష్టలమై జీవిస్తూ నీతి కిరీటము పొందుదుముగాక. ఆమేన్. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. చాలు. చూడండి, శోధనలో నిలిచినవాడు ఎవరంట వీరు? శోధనలో నిలిచినవాడు. శోధన, మనకు శోధకుడు ఎవరు? మనం శోధించేది ఎవరు చెప్పండి? సాతాను శోధిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఎప్పుడు కూడా మనల్ని శోధించడానికే వాడు ఉన్నాడు. మనల్ని ఎంతగానో శోధిస్తాడు. ప్రతి విషయంలో శోధిస్తాడు. కనుక శోధనకు నిలిచిన వారు జీవ కిరీటమును పొందుతారట. అనగా శ్రమలు వస్తాయి, నీకు ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, నీ జీవితంలో ఎన్నో వస్తాయి. ఎన్ని వచ్చినా నువ్వు శోధించబడకూడదు. నువ్వు శోధనకు నిలిచి ఉండాలి. శోధనలు ఏమవ్వాలి? పడిపోకూడదు.
శోధన వచ్చింది కాబట్టి నేను పడిపోయాను, సమస్య వచ్చింది కనుక నేను చెడిపోయాను, ప్రాబ్లం వచ్చింది కనుక నేను పాడైపోయానని చెప్పకూడదు. నీవు అర్థమవుతుందా? ఏ సమస్య అయినా నీ జీవితంలో రానివిగాక, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద ఉపద్రవం అయినా, క్రీస్తు ప్రేమను నేను ఏది కూడా ఎడబాపకూడదు. మరణమైన, జీవమైన, ఉన్నవి అయినా, రాబోవునవైన, కరువైన, హింస అయినా, ఖడ్గమైన, ఉపద్రవమైన, ఎత్తైన, లోతైన, మరణమైన, జీవం, మరి ఏదైనా 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 క్రీస్తు ప్రేమలో నిన్ను ఏది కూడా ఎడబాపకూడదు. నువ్వు క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలి. శోధన వచ్చినప్పుడు ఆ శోధనను తిన్నగా ప్రభు దగ్గర తీసుకువెళ్ళాలి. అంతే తప్ప శోధనకు లొంగిపోయి పడిపోయి నాశనం అయిపోకూడదు. నీ జీవితం నాశనం చేసుకోకూడదు. దేవుని వాక్యం రాయబడింది. మరలా ఒకసారి చదువున్న మాటలు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. చాలు. చూడండి, వాగ్దానం చేయబడిన కిరీటం అంటే ఏ కిరీటము? వాగ్దాన కిరీటము. ఇది ఏ కిరీటము? జీవ కిరీటము. ఏ కిరీటం? జీవ కిరీటం. ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో నమ్మకముగా ఉండుము. అక్కడేమని చెప్పాడు? జీవ కిరీటం ఇస్తాడు. ఎన్ని దినాలు శ్రమ? 10 దినములు నీకు శ్రమ కలుగు. శ్రమలలో నమ్మకమైన వానికి జీవ కిరీటం. ఇక్కడ శోధనలో నమ్మకమైన వానికి జీవ కిరీటం. అనగా నువ్వు శోధించబడినా, శ్రమ పెట్టబడినా నువ్వు నమ్మకంగా ఉండాలి. శోధనలోనైనా నమ్మకంగా, వేదనలోనైనా నమ్మకముగా నువ్వు ఉన్నప్పుడు, శ్రమలలోనైనా నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీకు జీవ కిరీటం దొరుకుతుంది. ఏ కిరీటం దొరుకుతుంది? జీవ కిరీటం. కనుక నేను శోధించబడుతున్నాను, నేను శోధనలో ఉన్నాను, నేను చీకటిలో ఉన్నాను, నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు, నన్నెవరూ ప్రేమించడం లేదు. వాస్తవం చెప్పాలంటే నిన్నెవ్వరూ ఈ మార్గంలో ప్రేమించలేదు. తండ్రిలాగా, పరలోకముందున తండ్రి వలె ఈ లోకములో నిన్ను అర్థం చేసుకుని ప్రేమించగలిగిన వారు ఈ పరిశుద్ధ మార్గంలో ఎవ్వరూ లేరు. యోసేపు పరిశుద్ధ మార్గంలో నడుస్తున్నప్పుడు, యోసేపు పరిశుద్ధ మార్గంలో జీవిస్తున్నప్పుడు యోసేపుని ఎవరూ అర్థం చేసుకోలేదు. అన్నదమ్ములు అర్థం చేసుకోలేదు, కన్న తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదు, ఎవరూ అర్థం చేసుకోలేదు. దేవుడు మాత్రమే యోసేపును అర్థం చేసుకున్నాడు. యోసేపుకు మాత్రమే తెలుసు దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు అని. కనుక నిన్ను అర్థం చేసుకోలేదు, నా పరిస్థితి ఎవరు గమనించడం లేదు, నేను శోధించబడుతున్నాను, బాధించబడుతున్నాను, శ్రమ పెట్టబడుతున్నాను అని నీవు అనొద్దు. నీ శోధన, నీ సమస్య, నీ వేదన ప్రభు దగ్గర తీసుకునిరా. ఆయనతో చెప్పు, కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగు. అప్పుడు నిన్ను దేవుడు శోధన నుంచి విడిపిస్తాడు. నిన్ను బలహీన పరిస్థితుల నుంచి బయటకు తీసుకుని వస్తాడు. ఆ విధంగా నువ్వు శోధనను జయించుదువుగాక. ఆమేన్. శోధన జయించిన వారికి దేవుడు ఏమిస్తాడంట? జీవ కిరీటం. శ్రమలో నిలిచిన వారికి దేవుడు ఏమిస్తాడంట? జీవ కిరీటం. పరిశుద్ధతను కాపాడుకున్న వారికి దేవుడు ఏమిస్తాడు? అధికారం, సింహాసనం. విశ్వాసమును కాపాడుకున్న వారికి దేవుడు ఏమిస్తాడు? నీతి కిరీటం. కనుక మనము ఈ విధముగా దేవుని సన్నిధిలో జీవిస్తూ, శోధనలో జయిస్తూ, శోధించబడినప్పుడు నేను సాతాను వల్ల శోధించబడుతున్నాను, దేవుడే నన్ను శోధనకు అప్పగించాడు అని చెప్పక, నువ్వు దేవుని సన్నిధిలో శోధనలు నిలిచి ఉండు. ప్రభు కోసం నిలిచి ఉండు. అప్పుడు నీకు జీవ కిరీటం దొరుకుతుంది. మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. చూడండి, పేతురు రాసినటువంటి 1వ పత్రిక
5వ అధ్యాయము 3-4 వచనం చదువుకున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనం చదువుకున్నాం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. చాలు. ఇక్కడ ఎవరు చెప్తున్నాడు అని అంటే దైవ సేవకులు చెప్తున్నాడు. ఆత్మీయ స్థితిలో కొంచెం ఎదిగిన వారికి చెప్తున్నాడు. మందకు మాదిరిగా, మంద మీద ప్రభువులైనట్టు ఉండక. అంటే కొంతమంది చూడండి బాస్ లాగా ఉంటారు. ప్రతి విషయంలో బాస్ లాగా బాసజం చేస్తూ ఉంటారు. తీసుకురా కమాండ్ చేస్తూ ఉంటారు. అట్లా చెప్తే నేను చెప్పినట్టు చెయ్యి, అటు కూర్చో, లేవు, అటెళ్ళు, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని కమాండ్ చేస్తూ ఉంటారు. అజమాయిషి చేస్తూ ఉంటారు. అథారిటీ చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదట. మందకు పైగా ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఎవరైతే మాదిరికరమైన జీవితం చేస్తారో ఆత్మీయ జీవితంలో ఇతరులకు మాదిరిగా నేను చూసి ఏ ఒక్కరు కూడా నీలో ఈ వంకరతనం ఉంది, నీలో ఈ పాడుపుట్టు ఉంది అని నిన్ను వేలు పెట్టి తిరస్కరించేటట్లుగా నీ ప్రవర్తన ఉండకూడదు, నీ మాట ఉండకూడదు, నీ జీవన విధానం ఉండకూడదు. అర్థమవుతుందా? కనుక నీ జీవన శైలి మారాలి. నీ ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తనగా ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడేమో దేవుని పాటలు వినడం, ఇంటికి వెళ్ళిన తర్వాత డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేయడం మాదిరికరమైన జీవితమేనా? మన దేవుడికి డీజేలు కావాలా? మన దేవుడికి డీజేలు అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆరాధనకు యోగ్యుడు, పాపము చేయనివాడు. కాసేపు దేవుడి పాటలు, కాసేపు సినిమా పాటలు కావాలి మన దేవుడికి? అవసరం. మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధులను ప్రేమించేవాడు, పరిశుద్ధులను కోరుకున్నవాడు. కనుక నీవు ఆయన వలె ఈ లోకంలో జీవించాలి మాదిరిగా. యేసు ప్రభు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా ఆయన అపవిత్రతను కానీ, వంకర నడక కానీ, వంకరి మాట కానీ ఆయన జీవితంలో చూడలేము కూడా. ప్రభువే చెప్పారు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా జ్ఞానస్థాపన చేయగలడా అని సవాలు విసిరాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? 60 ఏళ్ళు వచ్చిన తర్వాతన, వయసు అంతా చచ్చుబడిపోయిన తర్వాత, శరీరం అంతా ముడతలు పడిపోయిన తర్వాత, ఊరు పొమ్మన్నప్పుడు, కాడి రమ్మన్నప్పుడు, చేతిలో ఒక కర్ర, 3వ కాలు చేతికి వచ్చినప్పుడు అప్పుడు నీతి మాటలు చెప్పడం చాలా ఈజీ. కూర్చొని 10 మందిని కూర్చోబెట్టుకొని నీతి మాటలు చెప్పడం చాలా ఈజీ. యేసు ప్రభు ఆ వయసు వరకు బతకల. యేసు ప్రభు 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. 33 సంవత్సరాలు మాత్రమే భూమిపై బ్రతికాడు. అంటే నిండు యవ్వన వయస్సులో ఆయన పాపమును హెచ్చరిక చేశాడు, పాపమును జయించాడు, పాపమును సవాలు విసిరాడు, పాపానికే సవాలు విసిరాడు. అర్థమవుతుందా? ఆయన వయసు అంతా కూడా దేవుని పరిశుద్ధ లేఖనాల బట్టబయలుగా ఉంది, రాయబడింది. తెరచిన పుస్తకము వలె ఆయన చరిత్ర ఉంది. ఆయన జీవన చరిత్రే పరిశుద్ధమైన సుచరిత్ర. యేసు చరిత్రే పరిశుద్ధమైన చరిత్ర. ఏ చరిత్ర? కొంతకాలం ఒకచోట దాగి పాపం చేసిన వాడు కాదు. కొంతకాలం అక్కడ ఇక్కడ ఆ సందులు ఈ సందులు నాటకాలు ఆడి తర్వాత వచ్చి డ్రామాలు వేషాలు వేసిన వాడు కాదు నా ప్రభు పరిశుద్ధుడు, పాపమును జయించినవాడు, కామక్రోధ మదమాత్సర్యములు లేక వాడిని జయించిన సుచరిత్ర ఆయన చరిత్ర. దేవునికి స్తోత్రం. కనుక ఆయనకు డీజేలు, సినిమా పాటలు అవి అవసరం లేదు. వాటిని చేయవారు దేవునికి అసహ్యులు.
నా ప్రభు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులను ప్రేమించేవాడు అని అన్నాడు కదా. నేను పరిశుద్ధులను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఏ ప్రవర్తన యందు? సమస్త ప్రవర్తనలో కూడా. ఆయన చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి. ప్రతి ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి, అన్ని విషయాల్లో పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. కంటి చూపులోనైనా ఆలోచనలు తలంపులు అన్నిటిలో కూడా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పాపము చేయక జీవించాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం అంటుంది మహిమా కిరీటం అంటారు. ఏ కిరీటం ఇది? మహిమా కిరీటం. మొదటిదేంటి? జీవ కిరీటం. రెండవదేంటి? పరిశుద్ధులుగా ఉన్న వారికి అధికారం అనే కిరీటం, సింహాసనం. మూడవది నీతి కిరీటం. నాలుగవది జీవ కిరీటం. ఐదవది మహిమా కిరీటం. నీవు మాదిరిగా ఉండాలి. విశ్వాసి లోకానికి మాదిరిగా ఉండాలి. విశ్వాసి సంఘానికి మాదిరిగా ఉండాలి. సేవకుడు సంఘానికి మాదిరిగా ఉండాలి. మనము లోకానికి సంఘానికి మాదిరిగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, మనము క్రీస్తు పత్రికలము కామా. మనం లోకము చదువుతున్న క్రీస్తు పత్రికలు మనం కనుక లోకము మనల్ని చదువుతూ ఉంది, లోకం మనల్ని చూస్తూ ఉంది, లోకం మనల్ని గమనిస్తూ ఉంది. నువ్వు బైబిల్ తీసుకొని దేవుని మందిరానికి వస్తున్నావా? నేను అనేక కన్నులు చూస్తున్నాయి. నువ్వు ఈరోజు దేవుని మందిరానికి బైబిల్ తీసుకుని వస్తున్నావు. మార్కెట్కి పోయినప్పుడు ఎలా ఉన్నావు? బజారుకి పోయినప్పుడు ఎలా ఉన్నావు? లోకం నిన్ను చూడడం లేదనుకుంటున్నావా? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన, నీ నడక, నీ మాట ఒకే తీరుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బయటకు పోయినప్పుడు ఒకలాగా, మందిరానికి వచ్చాడు మరోలాగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను, మనము తన అడుగు చాడల యందు నడుచుకునవలెనని ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడట. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మన కొరకు బాధపడ్డాడు. ఎవరి కోసం బాధపడ్డాడు? ఆయన కోసమా? కాదు, మన కొరకు ఆయన బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మనము తన అడుగు చాడలు నడవాలని మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన అడుగులో అడుగులు మనం వేయాలని, ఆయన మార్గములో మనం నడవాలని, ఆయన ఆలోచన చొప్పున మనం జీవించాలని, ఆయన వలె పరిశుద్ధులను ప్రేమించాలని, ఆయన వలె ప్రార్థించాలని, ఆయన వలె ఇతరులకు సహాయం చేయాలని మనకు ఆయన మాదిరి ఉంచి పోయెను. మన కొరకు బాధపడ్డాడు, కానీ మనకు అడుగు జాడలు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఇదిగో ఈ మార్గంలో మీరు నడవండి. నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను,
సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. మన సిలువను మనం ఎత్తుకొని, శ్రమలు అనే సిలువను ఎత్తుకొని, శోధనలు అనే సిలువను ఎత్తుకొని మనము తన అడుగు చాడల్లో నడవాలట. ఆయన కూడా మన కొరకు బాధపడి శ్రమలను అనుభవించి ఆయన అడుగు చాడల్లో అడుగులు వేస్తూ సాగిపోవాలని, ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని అడుగు చాడలు మనకు ఉంచి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మాదిరికరమైన జీవితం చేయాలి. యేసు మాదిరికరమైన జీవితం మన కొరకు చేసి వెళ్ళాడు కనుక మనం కూడా ఇతరులకు మాదిరిగా, మన ఇరుగు పొరుగు వారికి మాదిరిగా, మన ఇంటి పక్క వారికి, మన సమాజానికి, మన సంఘానికి, మన కుటుంబానికి, ముఖ్యంగా నిన్ను చూసి నీ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు, నిన్ను చూసి నీ కన్న బిడ్డలు ఏమి నేర్చుకుంటున్నారు, ఒక కన్న తండ్రిగా, ఒక కన్న తల్లిగా మాదిరికరమైన జీవితం నీ బిడ్డల ఎదుటిని ఉంచగలుగుతున్నావా? నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడవడిక, నీ పడక అన్నీ చూస్తున్నారు. ఏమి మాదిరిని ఉంచుతున్నావు నీ బిడ్డలకు? నీ పిల్లలే నిన్ను ఒకరోజు ప్రశ్నించే స్థితిలో ఉండకూడదు. నువ్వు అర్థమవుతుందా? నీ కన్న బిడ్డలే ఒకరోజు నిన్ను ఏలెత్తి చూపించే స్థాయిలో నువ్వు ఉండకూడదు. మాదిరిగా ఉండాలి, మాదిరిగా. నీ ఇరుగు పొరుగు వారు నిన్ను ఏలుపెట్టి చూపించు. నువ్వు ఏంటమ్మా చర్చికి వెళ్ళి నేర్చుకున్నది ఏంటి? మందిరానికి వెళ్తున్నావుగా, నీకు పాస్టర్ గారు ఇదేనా నేర్పించింది అని అనకూడదు. అన్నట్లుగా నీ ప్రవర్తన ఉండకూడదు. అర్థమవుతుందా? లోకం ఇంకా వేరే ఏ మతస్థుల్ని కూడా ఈ మాట చెప్పదు అన్నది కూడా. కేవలం చర్చికి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఈ మాట పలుకుతారు. మీరు ఎక్కడైనా చూడండి, మీకు చర్చిలో నేర్పించేది ఇదేనా అంటారు, మీ బైబిల్ నేర్పింది ఇదేనా అంటారు. ఎక్కడైనా మసీదులో మీకు ఖురాన్ నేర్పింది ఇదేనా అంటారు. ఎక్కడైనా ఆ మాట విన్నారా? భగవద్గీత మీకు నేర్పింది ఇదేనా అనే మాట అంటారా? మీ గుళ్ళో మీరు నేర్చుకుంది ఇదేనా అంటారా? అనరు. ఒక కేవలం క్రైస్తవులు మాత్రమే వేలు పెట్టి తిరస్కరించడం గల కారణం ఏంటంటే ఇది పరిశుద్ధమైన మార్గం, ఇది జీవ మార్గం, ఇది సత్య మార్గం, ఇది యథార్థమైన మార్గం, ఇది మంచి ప్రవర్తన కలిగిన మార్గం. అందుకనే మంచివాడు అందరికీ చెడ్డవాడిగానే ఉంటాడు ఎప్పుడు కూడా. ఏదైనా తిన్నగా మాట్లాడేవాడు అందరికీ విరోధిగానే ఉంటాడు. తిన్నగా మాట్లాడేవాడు, మంచిగా మాట్లాడేవాడు, ముక్కుసూటిగా వెళ్ళేవాడు సమాజానికి ఎదురుడుతున్నాడంట. మంచి బతుకు బతికే వాళ్ళకి, మంచి మాట మాట్లాడే వాళ్ళకి, మంచిని గద్దించే వాళ్ళకి ఈ లోకంలో బతుకు జీవనం కష్టం. ఎందుకని అంతే, లోకం అంటే. లోకం పోకడ వేరు, క్రైస్తవుడిగా నీ పోకడ వేరు. లోకానికి నిరీక్షణ లేదు, నీకు నిరీక్షణ ఉంది. లోకానికి మరొక లోకం ఉందని తెలియదు, నీకు తెలుసు మరొక లోకం ఉందని. అది నరకమా పరలోకమా నీకు తెలుసు. లోకం యొక్క పరిస్థితులు వేరు. వారు ఆడుతారు, పాడుతారు, చంపుతారు, హత్య చేస్తారు, ఏమైనా చేస్తారు. కానీ జీవము గల దేవుని ఆరాధిస్తున్న నీవు మాదిరికరమైన జీవితం. క్రీస్తు మన కొరకు బాధపడి మన కొరకు అడుగు చాడలు ఉంచి వెళ్ళాడట. అందుకే దేవుని వాక్యంలో పౌలు గారు అంటున్నాడు, మీరు మందకు మాదిరిగా ఉండండి. మీ కొరకు వాడబారని మహిమా కిరీటం ఉంది. ఏ కిరీటం ఉందట? మహిమా కిరీటం. ఈ మహిమ గల కిరీటము ఎవరు ధరించుకుంటారు అని అంటే, మాదిరికరమైన జీవితం చేస్తున్న వాళ్ళకే మహిమా కిరీటం. మాదిరికరమైన జీవితం, మంచి ప్రవర్తన, మంచి తీరు, మంచి మాట తీరు, మంచి స్వభావం, మంచి బుద్ధి ఈ రోజుల్లో కనుమరుగైపోతుంది. ఏంటి? ఇదే కదా. అన్నని చెల్లెని లేక, తల్లిని లేక, అక్కని లేక, అన్నదమ్ముల బంధాలు, మానవత్వాలు అన్నీ మంట కలిసిపోతున్నాయి, మట్టి కలిసిపోతున్నాయి.
బంధాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఆస్తి కోసం, సుఖభోగాల కోసం, శరీర సుఖం కోసం వాయా వరుసలు తప్పి మాటలు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకి నచ్చిన దానికోసం ఇవ్వలేదని, మెచ్చింది ఇవ్వలేదని రకరకాలుగా నోరు పారేసుకున్న వారు లేరా? ఉన్నారు. నోరు అపవిత్రం చేసుకుంటున్నారు వారు. మనసు పాడు చేసుకుని విపరీతమైన కోపాలు, వెర్రి కోపాలు, హద్దులు లేని కోపాలు, కట్లు తెంచుకొని ఆవేశపూరితమైన మాటలు, వీటన్నిటి వలన నువ్వు నష్టపోతావు. దేన్ని కూడా సంపాదించలేవు. నీ జీవితమే జీరోగా మారుతుంది. దేవుని వాక్యం అంటుంది, మాదిరికరమైన జీవితం చేసేవారికి వాడబారని మహిమా కిరీటములు, అది మహిమతో ప్రకాశిస్తుంది. ఎప్పుడూ ప్రకాశించే ఒక ప్రకాశవంతమైన కిరీటమును దేవుడు నీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. నీ కిరీటాన్ని దొంగిలించడానికి సాతాను శతప్రయత్నాలు చేస్తాడు. నీ విశ్వాసాన్ని దొంగిలిస్తాడు, నీ నమ్మకత్వాన్ని దొంగిలిస్తాడు, నీ పరిశుద్ధతను దొంగిలించాలని రకరకాల ప్రయత్నం చేస్తాడు. యోసేపు దగ్గరికి రాలేదా? యోసేపు పరిశుద్ధతను పాడు చేయాలని, యోసేపు యొక్క పరిశుద్ధతను నాశనం చేయాలని వాడు దొంగలాగా వచ్చాడు. కానీ కాపాడుకున్నాడు కనుక అతనికి ఒక కిరీటం. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కనుక అతనికి కిరీటం. శోధనను జయించాడు కనుక అతనికి కిరీటం. మాదిరిగా ఉన్నాడు కనుక అతనికి కిరీటం. చూడండి, మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు. 9వ అధ్యాయము 24-25 వచనాలు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములందు మితముగా ఉండను. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చాలు. చూడండి, పందెమందు పోరాడు ప్రతివాడును మితముగా ఉంటాడట. అంటే బాగా పరిగెత్తాలనుకున్నవాడు తిండి విషయంలో ఎలా ఉంటాడు? మితముగా ఉంటాడు. మనకులాగా అందరికిలాగా ఏది పడితే అది తినడు. అర్థమవుతుందా? పందెమందు పోరాడే ప్రతివాడును మితముగా ఉంటాడు. అయితే వారు పరిగెత్తి కిరీటం పొందుతున్నారు. అది ఏ కిరీటం అంట? క్షయమగు కిరీటం. మనమైతే అక్షయ కిరీటం పొందు నిమిత్తము మనం అన్ని విషయాలు ఎలా ఉన్నామట? మితముగా ఉన్నాం. మనకు కూడా కొన్ని పరిధులు ఉన్నాయి, మనకు కూడా కొన్ని హద్దులు ఉన్నాయి, మనకు కూడా ప్రతి విషయంలో కొన్ని లెక్కలు ఉన్నాయి. కనుక మనం లెక్క ప్రకారం తినాలి, లెక్క ప్రకారం మనం హద్దులు నియమించుకోవాలి, లెక్క ప్రకారం మనం పోరాడాలి. కనుక హద్దులు మితము 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 మితము. ఈ హద్దులని దేని కొరకంటే మనము క్షయమగు కిరీటము పొందడానికి కాదు, అక్షయ కిరీటమును పొందడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తెదము. మనందరి ఎదుట ఒక పందెం. మనమందరము కూడా ఒక పందెపు రంగంలో ఉన్నాం కనుక మన ముందు ఉంచబడిన ఆ రన్వేలో నీకు ఎదుట ఉంచబడిన ఆ రన్వేలో నువ్వు పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. కొన్నిసార్లు పరిగెత్తి అలసిపోతావు, కొన్నిసార్లు సొమ్మసిల్లిపోతావు, కొన్నిసార్లు నేసిల్లిపోతావు, కొన్నిసార్లు నా వల్ల కాదు అనిపిస్తుంది నీకు. కొన్నిసార్లు అంటావు, ఇక నేను పరిగెత్తలేను, ఇక నేను సాగలేను, ఇక నేను ఒక అడుగు కూడా వేయలేను అంటావు. అయితే దేవుడు అంటున్నాడు, ఓపిక తెచ్చుకొని పరిగెత్తు.
ఓర్పు తెచ్చుకొని పరిగెత్తు, ఓర్పుగా నిలబడు, ఓర్పుగా నిలబడు, ఓపికగా నిలబడు. నీవు నిలిచి విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడు, ఆయన వైపు చూస్తూ పరిగెత్తు అంటున్నాడు. మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, నేను వెంబడిస్తున్న శోధన వైపు చూడొద్దు, నిన్ను గేలి చేసే మనుషుల వైపు చూడొద్దు, నిన్ను అవమానించి నిందించి నిన్ను గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు మనుషులు చాలామంది ఉంటారు. నీ చుట్టుపక్కల నీతో ఎప్పుడు ఉంటారు వాళ్ళు నీడలాగా. వాళ్ళ వైపు నువ్వు చూడొద్దు. వాళ్ళ వైపు నువ్వు చూస్తే కృంగిపోతావు, చేతకాని వాడిగా మారిపోతావు. ఇక నీకు చావే శరణం అనిపిస్తుంది. ఇట్లాంటి సమాజంలో నేను బ్రతకలేనని చెప్పి ఆ సమాజం నుంచి దూరం అయిపోతే బాగుండి అనిపిస్తుంది నీకు. చూడొద్దు, వాటి వైపు చూడొద్దు. నిన్ను నీ పక్కన నీకు వినబడలేక మాట్లాడుతున్నారా, మాట్లాడుకునేవ్వండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఏంటో తెలుసునా? ఎవరి నీతి వారిని కాపాడుతుంది, అంటే ఎవరి దుర్నీతి వారిని నాశనం చేస్తాడు. నీ నీతి నిన్ను కాపాడుతుంది, నీ దుర్నీతి నిన్ను నాశనం చేస్తుంది. నిన్ను గురించి చెడుగా మాట్లాడుకున్నారా, వాడి కొయ్యి వాడే తవ్వుకుంటున్నాడు, అందువలన వారు నాశనం అవుతారు. నీవైతే వారు ఒక్క మాట కూడా అనొద్దు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు అంటున్నారా అనుకొని వాడు నీ మీద చూడకుండా తెలియకుండా ఎవరో మాటలు విని కావాలని నీ మీద నింద వేశాడు అనుకోండి, నీకు అది ఆశీర్వాదం, వాడికి అది శాపం. నీ మీద నింద వేసిన వాడికి అది శాపం. ఈ సేవా జీవితంలో మా అనుభవంతో చెప్తున్నాను. తెలియక రకరకాల నిందలు వేసేవాళ్ళు శాపం అనుభవిస్తున్నారు. వారి కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, కొట్లాట్లు, గొడవలు, అల్లర్లు, తగాదాలు, ఒకరినొకరు తిట్టుకోవడం, విపరీతమైన గొడవలు. కానీ ఎవరైతే మా మీద నింద వేశారో వాళ్ళందరూ అనుభవిస్తూ ఉంటే నేను వాళ్ళ కోసం ఎప్పుడు దేవుని స్తుతించేవాడిని. ఈరోజు క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండగలిగిన సేవలో అదే నేను ఎప్పుడు చెప్తాను. నిస్వార్థంగా నువ్వు చూడకుండా, నీకు తెలియకుండా నిందలు వేయొద్దు ఎవరి మీదనైనా సరే. కనుక నీ జీవితంలో దేవుని వాక్యం అంటుంది, ఏమని సెలవిస్తూ ఉంది? పందెమందు ఓపికతో పరిగెత్తు, ఓపికతో పరిగెత్తు. నీకు ఓర్పు అవసరం. ఈ పందెమందు పరిగెడుతున్న నీకు ఓర్పు అవసరం. నీవు ఓర్చుకొని అనేక శ్రమల మధ్యలో, అవమానాల మధ్యలో దేవుడు నీకు అనేక పాఠాలు నేర్పుతాడు. అవి నేర్చుకో, ఆ పాఠాలు నేర్చుకో. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరు ఎలా మోసం చేస్తారో, ఎవరు ఎటువంటి ప్రవర్తన కలిగిన వారు తెలుసుకుంటాం. మరొకసారి బోల్త పడకుండా ఉంటాం. కనుక నీ జీవితంలో ఓర్పుతో నేర్చుకో. అంతేగాని నీ చుట్టూ ఉన్న సమాజంను చూచి, నీ మీద నిందలు వేసేవారిని చూచి నువ్వు వారికి నిందకు ప్రతి నింద, కీడుకు ప్రతి కీడు నువ్వు చేయవద్దని దేవుని వాక్యం సెలవిస్తావు. నేను గురించి ఎవరేమైనా మాట్లాడుకొని 100 మాట్లాడుకొని లోకులు కాకులు అన్నారు. అందుకే లోకులు ఎలాంటి వాళ్ళంట? కాకులు. కాకులు ఏం చేస్తాయి? అన్నీ ఒక దగ్గర చేరి కావు 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 అని గోల 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 చేస్తాయి. ఇక అదే అటుపని, అంతకుమించి ఇంకేం చేయలేవు. నిన్ను గురించి అటుపోతుంటే మాట్లాడుతుంటారు, ఇటుపోతే మాట్లాడుతుంటారు, వాళ్ళని పిలిచి చెప్తారు, వీళ్ళని పిలిచి చెప్తూ ఉంటారు. కాకులు అంటాడు మనుషులు. పట్టించుకోవద్దు నువ్వు వాళ్ళని. నువ్వెవరో తెలుసా? కోదమ సింహము బిడ్డవు, నీవు కూడా సింహానివి. సింహం కాకుల గోల పట్టించుకోదు. పట్టించుకుంటుందా? పట్టించుకోదు. ఏనుగు పోతుంటానంట, కుక్కలు ఎన్ని మురిగినా ఏనుగు పట్టించుకోదంట. ఎందుకని? అవి కుక్కలు, ఇది ఏనుగు. నేనేమంటానంటే నువ్వు ఏనుగు కాదు, సింహానివి. దేవునికి స్తోత్రం. సింహములాగా నువ్వు జయించుకుంటూ వెళ్ళిపోవాలంతే. నీ కర్తవ్యం, నీ పని నువ్వు జరిగించాలి. దేవుడిని ఎదుట ఉంచబడిన
నీ ఎదుట ఉంచిన పందెపు రంగములో నువ్వు ఓపికతో పరిగెత్తాలి. ఆ రన్వేలో నీ పనిని తుదముట్టించాలి. నిన్ను దేవుడు ఎందుకు ఈ లోకానికి తీసుకొచ్చాడు, నీకు ఏ బాధ్యత అప్పగించాడు, ఏ పని అప్పగించాడో నువ్వు దాన్ని తుదముట్టించావు. అప్పుడే నీ కొరకు ఏ కిరీటం ఉందంట? అక్షయ కిరీటం. ఏ కిరీటం? అక్షయ కిరీటం. అంటే అది ఎన్నటికీ కూడా వాడబారదు, మాసిపోదు, తొలగిపోదు, అది క్షయమవ్వదు. అక్షయ కిరీటం, అక్షయ కిరీటం. దేవునికి స్తోత్రం. అన్ని విషయములలో మితముగా 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 అన్ని విషయములకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఏవేవి నీకు క్షేమాభివృద్ధి కలిగ చేస్తాయో వాటిని మాత్రం నువ్వు చెయ్యి. క్షేమాభివృద్ధి లేనివి చాలా ఉన్నాయి, వాటి జోలికి పోవద్దు. అప్పుడే నీకు అక్షయ కిరీటం దొరుకుతుంది. చివరికి మరొక కిరీటం చెప్పి నేను ముగిస్తాను. దశలను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2:19. దశలను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మా అతిశయ కిరీటము ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయములో ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. చాలు, దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగములో అతిశయ కిరీటమును గురించి మాట్లాడుతున్నాడు. ఏ కిరీటం అంటే ఇది? అతిశయ కిరీటం అంటే అతిశయించే కిరీటం. ఏదైనా సాధించినప్పుడు అతిశయిస్తాం, ఏదైనా పొందుకున్నప్పుడు అతిశయిస్తాం, ఏదైనా దక్కదు అనుకున్న దాన్ని దక్కించుకున్నప్పుడు, పొందలేమో అనుకున్న దాన్ని పొందుకున్నప్పుడు, సాధించలేమో అనుకున్న దాన్ని సాధించినప్పుడు, లేదా ఒక మంచి మార్కులు వచ్చినప్పుడు, మంచి ర్యాంక్ వచ్చినప్పుడు అతిశయిస్తాం. దేవుని వాక్యంలో పౌలు గారు కూడా అంటున్నాడు, మా అతిశయము ఏది? మాకు అతిశయ కిరీటం మీరే. మీరు పరిశుద్ధతలో నిలిచి ప్రభు రాకడలో మీరు ఎట్టబడితే ప్రభు ఎదుట మా ఆనందమైనను మా అతిశయమైనను మీరే. కనుక మాకు అతిశయ కిరీటం మీరే అంటున్నాడు. సంఘముతో మాట్లాడుతున్నాడు. అనగా ఒక పరిశుద్ధమైన జయ జీవితము చేయించిన సంఘమే సేవకునికి అతిశయ కిరీటం. ఒక పరిశుద్ధమైన ఒక జయ జీవితం చేయించినటువంటి విశ్వాసులే సేవకునికి అతిశయ కిరీటం. దేవుడు ఆ కృప సేవకులమైన మాకును విశ్వాసులమైన మీకును అనుగ్రహించి తన ఎదుట ఉన్నతమైన నమ్మకమైన సంఘములో పరిశుద్ధతలో యథార్థతలో అన్ని విషయములో నమ్మకమైన జీవితము చేసి కృప పొందుదుముగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని ప్రభు సెలవించాను. ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉంటే మనకు కిరీటము దొరుకుతుందో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఇదిగో యోసేపు పరిశుద్ధతలో నమ్మకంగా ఉన్నాడు, పౌలు గారి విశ్వాస విషయంలో నమ్మకంగా ఉన్నాడు, అతనికి నీతి కిరీటం. ఇదిగో శోధనలో నువ్వు నమ్మకముగా ఉన్నట్లయితే నీకు జీవ కిరీటం. మందకు ఇతరులకు మాదిరిగా ఉన్నవానికి వాడబారిన మహిమా కిరీటం. నువ్వు ఓపికతో పందెమందు మితముగా పోరాడచ్చు, అన్ని విషయాల్లో మితముగా ఉండవానికి అక్షయ కిరీటం. అన్ని విషయంలో జయ జీవితాన్ని చేసి ప్రభు ఎదుట నిలిచిన విశ్వాసులను బట్టి సేవకునికి అతిశయ కిరీటం. ప్రార్థన చేసుకుందామా? దైవ సేవకులను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండదు. ఏ విషయాల్లో మీరు నమ్మకాన్ని కోల్పోతున్నారు?
ఇంకా సరిచేసుకోవాల్సిన విషయాలు ఏవైతే మీ ఎదుట ఉన్నాయో ఆ విషయాలను కూడా సరిచేసుకుని వాడబారని కిరీటం కొరకు, అక్షయ కిరీటం కొరకు నిలబడాలని ప్రభు మీతో తెలియజేస్తూ ఉన్నాడు. నమ్మకంగా ఉండమని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నమ్మకమైన జీవితం నాకు ఇవ్వయాలి. ప్రార్థన చేసుకున్నాను. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం నాయన.